అపోస్తుడైన పౌలు తెస్సలోనికలకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వాక్యం. తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వాక్యము. అయితే ప్రభువు నమ్మదగినవాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు కాపాడువాడు. అందుకనే లేఖనములో రాయబడింది, ఇశ్రాయేలీయుల దేవుడు కునుకడు నిదురపోడు, అనగా కాపాడు దేవుడు. నన్ను అటు తిరగొద్దు, చక్కగా సెటరైట్గా కూర్చుందా. ఏమైనా పనులు ఉంటే త్వరగా ముగించుకొని ఇచ్చి కూర్చోవాలి. ఆయన నమ్మదగిన దేవుడు, మనల్ని కాపాడు దేవుడు. ఆయనను నమ్మినటువంటి వారి విషయాలలో ఏ కార్యాలైనా చేయగలడు. ఈ మధ్య కాలంలో ఒక కొత్త పాట వచ్చింది. ఆ పాట హల్చల్ చేస్తూ ఉంది. ఏమైనా చేయగలడు, కథ మొత్తం మార్చగలడు. అంత నమ్మదగిన ఆయన ఏమైనా చేయగలడు. ఆ పాట అంతగా హార్ట్ టచ్ కావడానికి కారణం ఏంటో తెలుసా అండి? ఆ లిరిక్స్, ఆ పదాలు ఉన్నాయే, చాలా అద్భుతంగా ఉన్నాయి. ఏమైనా చేయగలడు, కథ మొత్తం మార్చగలడు. అంత మంచి దేవుడు, అంత నమ్మదగిన దేవుడు. నమ్మదగిన వాడు, నమ్మదగిన దేవుడు మనల్ని ఏం చేస్తాడంటండి? దుష్టత్వము నుండి కాపాడుతాడు. దుష్టత్వము అనగా దుష్టుడి నుండి, లేదా దుష్ట సైతాను నుండి, దుష్ట అపవాది నుండి, లేదా కీడు నుండి, లేదా మనకు దాపరిస్తున్నటువంటి ప్రతి విధమైన కష్ట నష్టాల నుండి, ఆపద ఆటంక అవరోధాల నుండి, ఇబ్బంది ఇరుకుల నుండి, అవమాన అవహేళన నుండి, దుష్టత్వము నుండి మనల్ని ఏం చేస్తాడు? దేవుడు విడిపించి కాపాడుతాడు. ఇక కేవలం ఈ సంవత్సరం ఒక 2 నెలలతో ముగించబోతూ ఉంది. దేవుడు మనకి ఇదివరకే వాగ్దానం చేశాడు. మనమంతా వాగ్దానాలు చేతబట్టుకున్నా. మీరు ఎంతవరకు వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నారో నాకు తెలియదు. ఒకవేళ స్వతంత్రించుకున్నవారంటే చాలా సంతోషం. దేవుడు ఇంకా మేళ్లతో నడిపించునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ స్వతంత్రించుకోకుండా వాగ్దానము నెరవేర్పు జరగకపోతే, ఈరోజు ఈ మాసము నుండే, ఈ క్షణము నుండే దేవుడు చెప్తున్నాడు, నేను నమ్మదగిన వాడను. గత 9 మాసాలు ఒకవేళ నువ్వు వాగ్దానాన్ని పొందుకోలేకపోయినా, ఈ 2 లేక 3 నెలల్లో నువ్వు వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఆయన మాట చెప్పాడంటే చేస్తాడంతే. చెప్పిన దేవుడు తప్పక
చేసి తీరుతాడు. ఆయన మాటల్లో మార్పు లేదు. ఆయన మాటల్లో సున్నైనా పొల్లైనా పోదు. ఆయన నమ్మదగిన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మినిస్ట్రీకి కూడా, మన పరిచయకు కూడా ప్రభు వాగ్దానం చేస్తాడు. ఏమని చెప్పాలి? ఇదండి చదవండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను నీకు బహుఘనత కలుగజేసేదను. కలుగజేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. కలగజేశాడు. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, నమ్మదగిన దేవుడు వాగ్దానాలను నెరవేర్చే దేవుడు. నమ్మదగిన దేవుడు ప్రేమించే దేవుడు. నమ్మదగిన దేవుడు క్షమించే దేవుడు. నమ్మదగిన దేవుడు మనల్ని రక్షించుటలో, కాపాడుటలో మనతో ఉన్న దేవుడు. నమ్మదగిన దేవుడు మనం వెళ్ళే మార్గాలలో, మనం చేసే పనుల్లో, మనము ఉంటున్న ఆ సమయంలో ఎల్లవేళలా మనం వెంట ఉండే దేవుడు. హల్లెలూయా. ఇలాంటి నమ్మకమైనటువంటి దేవుడు ఎవరికి నమ్మకంగా ఉంటాడు? ఏమి కార్యాలు చేస్తాడు? అన్న విషయాల్లో కొన్నిటిని క్లుప్తంగానే జ్ఞాపకం చేసుకొని మనం ముగించుకుందాం. ఎందుకంటే ప్రభు బల్ల ఆరాధన ఉంది, సమయం చాలా ఎక్కువైంది. చదవండి పరిశుద్ధ గ్రంథముల నుంచి. ఎవరికి నమ్మకమైన దేవునిగా ఉంటాడు అంటే, పరిశుద్ధ గ్రంథములో నుంచి ఆయన ఏమి కార్యాలు చేస్తాడు అంటే, పరిశుద్ధ గ్రంథములో నుంచి మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వాక్యం. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వాక్యం. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ఎవరికి నమ్మకమైన దేవునిగా ఉంటాడు? అంటే ఆ లేఖనములో రాయబడిన మాట, ఎవరైతే వారి పాపములను ఒప్పుకుంటారో, కప్పుకోకుండా, ఎవరైతే వారి పాపములను ఒప్పుకుంటారో అనగా దాని అర్థం పశ్చాత్తాపడతారో, వారికి దేవుడు నమ్మదగినవాడు. హల్లెలూయా. అందరికీ అనుకుంటే భ్రమ. ఆయన నిజముగా నమ్మదగిన దేవుడు, అందులో సందేహమే లేదు. మరి ఎవరికి? పాపములు ఒప్పుకొను వారికి, అనగా పశ్చాత్తాపపడు వారికి. నేను గినక ఇప్పుడు పొరపాటున నీలో ఏ పాపము లేదా,
నువ్వు ఏ పాపము చేయట్లేదా అని అడిగాను అనుకో, నాలో ఏ పాపము లేదు అని చెప్పేవారే ఎక్కువ ఉంటారు, కానీ నిజముగా నేను పాపిని అన్నవారు తక్కువ. లేదు, నువ్వు పాపం చేసావనుకో, ఎట్లా కనపడుతున్నాను నేను ఒక్కదాన్నే కనపడ్డానా నీకు? పాపం అంటానే వాళ్ళు చాలా దూరం పోతారు. కానీ బైబిల్లో రాయబడింది, మనము పాపము మనలో లేదని చెప్పుకొనడము మరీ పాపమని బైబిల్లో ఉంది. నేను పాపిని కాదు అని చెప్పుకొని వారికి దేవుడు కాదు యేసయ్య, వారికి నమ్మదగిన వాడు కాదు. మరి ఎవరికి నమ్మదగిన దేవుడు అంటే, వారి పాపములు వారు ఒప్పుకొనిన వారికి, అనగా పశ్చాత్తాపడు వారికి నా యేసుక్రీస్తు ప్రభుల వారు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. ఈ రోజున నాకు దేవుడు నమ్మదగిన దేవునిగా నాతో ఉండాలి, నాలో ఉండాలి అని నువ్వు అనుకుంటే, అని నువ్వు ఆశిస్తే, నీ ప్రతి పాపం నువ్వు ఒప్పుకొని విడిచిపెట్ట, పశ్చాత్తాపడు. నేనేం పాపం చేశానబ్బా? మనిషి పుట్టుకతో పాపి, తర్వాత తల్లి గర్భములో పాపి, పెరుగుతున్న పాపి, ఇప్పటి వరకు కూడా పాపే, జీవిస్తున్న కూడా పాపే. తెలుసో తెలియకనో ఎక్కడో ఒక దిక్కు, మాటలోనైనా, చూపులోనైనా, లేదా క్రియలలోనైనా, ప్రవర్తనలోనైనా, ఎక్కడొక దిక్కు ఏదో ఒక రకంగా తప్పిపోవడానికి చాలా ఆస్కారం ఉంది మనిషికి. ఎందుకంటే మనిషి నైజం ఏంటంటే, ఇప్పుడు వచ్చింది కాదు, ఆది కాలంలోనే మనిషి యొక్క నైజం ఏంటంటే, దేవుడు ఏదైతే చెప్పాడో అది చెయ్యకుండా ఉండడమే మనిషి యొక్క నైజం. చెయ్యకూడదు అన్నది కూడా కాదు ఇంటెన్షన్, చేస్తే ఏమైతే చూద్దాం అన్నది మనిషి యొక్క ఇంటెన్షన్. చెయ్యకూడదు అన్నది విషయము, కానీ చేస్తే ఏమైతే చూద్దాం, చూస్తే ఏమైతే చూద్దాం, నడిస్తే ఏమైతే చూద్దాం, అక్కడికి వెళ్ళొద్దు అన్నాడు, వెళ్తే ఏం జరుగుతుందో చూద్దాం. మనిషి యొక్క నైజం అలాంటి, చూద్దాం చూద్దాం చూద్దాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అంటాడు అలా కాదు. పరిశుద్ధ గ్రంథములు అందుకనే భక్తుడైనటువంటి కీర్తనకారుడు చెప్తున్న మాట చూడండి, 18వ అధ్యాయం, 19వ అధ్యాయం 12వ వాక్యం. తమ పొరపాటులు కనగొలగలవాడు ఎవడు? తర్వాత, నేను రహస్యము చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. భక్తుడు మాట్లాడుతున్నాడు దేవుని సన్నిధిలో. తమ పొరపాట్లను కనుగొనవాడు ఎవడు? కీర్తన గ్రంథం 32వ అధ్యాయం 1వ వచనం రాయబడింది, తన అతిక్రమములను ఒప్పుకొనువాడు వాడు ధన్యుడు. ఉందా? వారి పాపముల నిమిత్తం పశ్చాత్తాపడువారు ధన్యులు. అతిక్రమములను మరొక చోట సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ అధ్యాయంలో రాయబడింది, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. అట్టి వారికి దేవుడు
నమ్మదగినవాడు. హల్లెలూయా. మరి ఈ నమ్మదగిన దేవుడు అట్టి వారికి దేవునిగా ఉంటాడు. ఉండి ఏం చేస్తాడండి? అక్కడే రాయబడింది యోహాను పత్రిక 3వ అధ్యాయములోనే 1వ అధ్యాయం 9వ వాక్యములోనే, అటువంటి వారికి ప్రియ దేవుని బిడ్డలారా సమస్త దుర్నీతి నుండి విడిపించి మనలను పవిత్రులునిగా చేస్తాడు, అంటే పరిశుద్ధులముగా మారుస్తాడు. హల్లెలూయా. నమ్మదగిన దేవుని యొక్క కార్యం ఏంటండి? పవిత్రులుగా చేయటం, పరిశుద్ధులునిగా చేయటం. ఎవరికి దేవుడైనా? పాపం ఒప్పుకున్న వారికి, అనగా పశ్చాత్తపడు వారికి ఆయన నమ్మకమైన దేవుడు. అటువంటి వారి విషయంలో ఆయన పరిశుద్ధపరుస్తాడు, పవిత్రులుగా చేస్తాడు. హల్లెలూయా. ఎంతటి ఘోర పాపి అయినా సరే, ఎంతటి ఘోర పాపినైనా సరే ఆయన శుద్ధులుగా చేస్తాడు, పరిశుద్ధులుగా మార్చాడు, పవిత్రులుగా చేస్తాడు. అది ఆయన కార్యం. అందుకోసమే యేసుక్రీస్తు ప్రభుల వారు పరలోకము నుండి భూమికి దిగి వచ్చాడు. పాపులను రక్షించుట కొరకే మనిషి కుమారుడి లోకానికి వచ్చాడు. మనిషి యొక్క పాపములను తీసివేసి పవిత్రులుగా చేయుట కొరకే ఆయన పరిశుద్ధ రక్తమును కార్చాడు. మనుషుల యొక్క పాపములన్నిటినీ తొలగించుట కొరకే ఆయన కలువరి సిలువలో 3 మేకుల మధ్య వేలాడాడు. మనిషి యొక్క పాపభారం అంతటిని తన వీపు మీద భారమైన సిలువగా గొలగతా కొండకు మోసుకొని వెళ్ళాడు. చివరికి పాపి కొరకు ప్రాణం పెట్టిన దేవుడు నజరేయుడైన యేసు. హల్లెలూయా. నువ్వు నమ్మిన నీ వారు ఎంతవరకు నిన్ను ఆదుకుంటున్నారో, లేదా తోడుగా ఉన్నారో, సహాయం చేస్తున్నారో, ఎన్ని మాటలు చెప్పి ఎన్ని విధాలా నిన్ను చూసుకుంటున్నారో నాకు తెలియదు, కానీ యేసయ్య మాత్రం నమ్మదగిన దేవుడండి. ఆయన చెప్పింది ప్రతిదీ చేస్తాడు. హల్లెలూయా. మనిషి పట్ల అంత ప్రేమ దేవునికి, మానవుని పట్ల అంత ప్రేమ దేవునికి, తన ప్రాణమే త్యాగము చేసేంత ప్రేమ, తన చివరి రక్తపు బొట్టు వరకు కూడా ధారపోసేంత ప్రేమ. అందుకనే రోమపత్రికలు అంటాడు 8వ అధ్యాయం 28వ వచనములు అనుకుంటున్నా, 29వ వచనములో ఒకసారి చదువుదామా? ఆయన కార్యం చూడండి, చదవండి చకచక. దేవుణ్ణి ప్రేమించిన వారికి, అటువంటి దేవుణ్ణి ప్రేమించిన వారికి, అనగా ఆయన సంకల్పపు చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుచున్నదని 29 అనుకుంటున్నా. ఎందుకనగా బాగా గుర్తుంచుకోండి, కుమారుడు అనేక సహోదరులలో పైన చదువన్నా ఒక్క నిమిషం సార్, ఏమనుకుంటున్నా, ఒక్క నిమిషం నేను చూసి చెప్తా.
31 వచనం, 31 వచనం. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమును ఉండగా విరోధి ఎవరు? తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయన అప్పగించువాడు ఆయనతో పాటు సమస్తమును మనకి ఎందుకు అనుగ్రహించడో. చివరికి తన ప్రాణాన్ని పణంగా పెట్టి నీ కొరకు, నా కొరకు, మన కొరకు, సర్వ మానవాళి కొరకు దేవదేవుడు అప్పగించాడు. మరి ఆయనతో పాటు మీకు సమస్తము ఎందుకు అనుగ్రహించడు? అంటే ఆయన నమ్మదగిన వాడు కాదని నీవు అనుకుంటున్నావా? ఆయన చెప్పిన మాట చేయడని నువ్వు ఆలోచిస్తున్నావా? అనగా నీ కార్యం చిన్నదైతే చేస్తాడు, పెద్దదైతే చేయలేడని ఆలోచన చేస్తున్నావా? ఒక్కసారి ఆలోచన చేయమని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. మనుషులందరి కొడుకు తన సొంత కుమారుణ్ణి అప్పగించిన దేవుడు మన కోసం సమస్తాన్ని అనుగ్రహించటానికి కూడా ఆయన గొప్ప మంచి దేవుడు, నమ్మకమైన దేవుడు. హల్లెలూయా! అది ఏదైనా సరే నమ్మితే దేవుని మహిమను చూస్తావు. నన్నుట నీవంతైతే సమస్తము సాధ్యమే. అందుకే అన్నాడు, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. ఆయన ఏమైనా చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కథ మొత్తం మార్చేస్తాడు. హల్లెలూయా. ఇంతవరకు ఉన్నది కథ వేరేమో, దాన్ని ఒక్కసారి ఇట్లుండే దాన్ని ఇలా చేస్తాడు అంతే. అంత గొప్ప మంచి దేవుడు, నమ్మకమైన దేవుడు. అయితే మనమే కొన్నిసార్లు నమ్మకంగా బ్రతకలేకపోతున్నాం, నమ్మకంగా జీవించలేకపోతున్నాం, నమ్మకంగా ఆయనతో కొనసాగలేకపోతున్నాం. అయితే ఎక్కడ ఏ లోపం ఉందో, ఎక్కడ ఏ బలహీనత ఉందో, ఎక్కడ ఏ పాపం చోటు చేసుకుందో ఆయన అంటాడు, ఒప్పుకొని విడిచిపెడితే నేనేం చేస్తా, నీకు నమ్మకమైన దేవునిగా ఉంటాను. హల్లెలూయా. నీ దోషమును ఒప్పుకుంటే నేను నీకు నమ్మకమైన దేవునిగా ఉంటాను. అంత మాత్రమే కాదు, నేనేం చేస్తానంటే పరిశుద్ధముగా మారుస్తాను, పవిత్రులుగా చేస్తాను, పవిత్రులుగా చేస్తాను. అది చేయటమే కాదు ప్రియ దేవుని బిడ్డ, మనకు ఆయన ఏమి అనుగ్రహించాలో అవి ధారాళంగా దేవుడు దయచేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నమ్మకమైన దేవుడు అంటారు. చాలామంది అంటారు, ఏమండి నేను కూడా నమ్మకంగా దేవునిలో ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను, కానీ ఇదిగో ఈ సమస్య, లేదు ఈ కష్టాలు, ఇది ఈ అనారోగ్యం, లేక ఈ ఇబ్బందులు, లేకపోతే ఈ సమస్య అని అంటూ ఉంటారండి. అవన్నీ దేవుడు తీసివేయటానికి ఎంతసేపు అండి టైం? ఎంతసేపు టైం పడుతుంది? కాకపోతే ఎందుకో తెలుసా, తీసివేయండి, తొలగించండి. నీలో దేవునికి ఎంత నమ్మకం ఉందో చూస్తున్నాడు. హల్లెలూయా. మనలో దేవుని ఎడల ఎంత విశ్వాసం ఉందో చూస్తున్నాడు. మనకు దేవుని పట్ల ఎంత నమ్మకం ఉందో చూస్తున్నాడు. మన మనసును ఎరుగుటకు, మన ఆలోచనలను ఎరుగుటకు ఆయన పరిశీలిస్తున్నాడు తప్ప, ఒకవేళ ఆయన నీ జీవితంలో కార్యం చేయాలంటే ఒక్క సెకండ్ చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే మొదటగా మనలో సాధ్యమైనంత వరకు ఎప్పటికప్పుడు
ఏ నిమిషానికి ఆ నిమిషముకు నువ్వు మోకరిస్తే వెంటనే నువ్వు చేయాల్సింది దేవుని యందు పశ్చాత్తాపడాలి. ప్రభువా, నేను పాపిని. అంతవరకు తిరిగినా, లేదా నడిచినా, లేదా వెళ్ళినా, లేదా మాట్లాడినా, లేదా చూసిన చూపులు అవి ఏమైనా ప్రభువా క్షమించు, ఏమైనా ఉంటే నీకు వ్యతిరేకమైన ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడినటువంటి వారు ధన్యులండి. ఒప్పుకొని విడిచిపెట్టు వారు కనికరం పొందుతారండి. పొరపాట్లు కనుగొన్న వారు ఆశీర్వదించబడతారండి. అటువంటి వారిని నా ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు పవిత్రపరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధపరుస్తాడు. హల్లెలూయా. దేవుడు ఎవరికి నమ్మకమైన దేవునిగా ఉంటాడు చెప్పాలి. వినపడుతున్నాయి నా మాటలు? చెవి గలవాడు ఆత్మ చెప్పు సంగతులు వినుగాక. ఆమేన్. ఎవరికి దేవుడు నమ్మకమైన దేవునిగా ఉంటాడు చెప్పాలి. ఇప్పుడున్న చెప్పండి. ఎవరి పాపములు వారు ఒప్పుకొను వారికి. ఆ మాట మరలా చదువుకోండి. 9వ అధ్యాయం 9వ వచనం. యోహాను సువార్త మొదటి యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనం. మరలా చదువుకోండి. ఎవరి పాపములు వారు ఒప్పుకొని విడిచిపెడతారో వారికి దేవుడు నమ్మకమైన దేవునిగా ఉంటాడు. అంత మాత్రమే కాదు, వారిని పరిశుద్ధపరుస్తాడు, పవిత్రపరుస్తాడు. అంత మాత్రమే కాదు, ఈ లోకములో మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనకు సమస్తమును 1, 2, 3 కాదు, కొన్నే కాదు, సమస్తమును అనుగ్రహిస్తాడు. ఆయా సమయాలకు, ఆయా నిర్ణీత కాలానికి. దేవుడు ఎప్పుడైతే దేని విషయమైతే నీకు సహాయం చేయాలనుకున్నాడో, లేదా ఆదుకోవాలనుకున్నాడో, లేదా నీకు ఆయన కార్యం చేయాలనుకున్నాడో ఆ నిర్ణీత కాల సమయములో తప్పక చేసి తీరుతాడు. హల్లెలూయా. అవి ఏమైనా సరే అటువంటి వారికి నా దేవుడు నమ్మకమైన దేవుడు. హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న దేవుడు నమ్మకమైన వాడు. ఎవరికి దేవుడు నమ్మకమైన దేవునిగా ఉంటాడు? యోహాను ఆ యొక్క మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక, మొదటి తెస్సలోనికలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 23, 24 వచనాలు చదువుదాం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడును గాక. అంతేనక్క? మిమ్మల్ని పిలిచినవాడు నమ్మకమైన వాడు గనక అలాగూ చేయను. ఎలాగా? అర్థమైందండి? ముందున్న వచనములో మీరేం చదివినారా? పిలిచిన దేవుడు, పిలువబడిన వారికి ఆయన నమ్మకమైన దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరికి దేవుడైనా? పిలువబడిన వారికి. మొదటగా ఎవరికి ఆయన దేవుడు అంటే పాపములు ఒప్పుకొన్న వారికి నమ్మదగిన దేవుడు, అట్ ద సేమ్ టైం పవిత్రపరిచే దేవుడు, అట్ ద సేమ్ టైం ఈ లోకములో మనకు సమస్తాన్ని ఆయా సమయాలకు అనుగ్రహించే దేవుడు. సెకండ్, పిలువబడిన వారికి ఆయన నమ్మకమైన దేవుడు. నువ్వు దేవుని చేత పిలువబడ్డావా? పిలువబడ్డాం కాబట్టి మేము వచ్చామయ్య గారు అంటారా? సంతోషం. పిలువబడినటువంటి వారికి దేవుడు నమ్మకంగా ఉంటాడు. అటువంటి వారికి అక్కడ రాయబడిన మాట ఏంటంటే
మన ప్రాణాత్మ దేహాలనన్నిటినీ ఏం చేస్తాడంట ఆయన పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి, నిందారహితముగా మార్చి, సంపూర్ణులుగా చేసి మనలను దేవుని ఎదుట నిలుపుతాడు. హల్లెలూయా. ఒక్కసారి ఆలోచించుమని నేను ప్రేమతో తెలియచేస్తున్నాను. పిలువబడుట అనగా, పిలుచుట అనగా జాయ్ అని అనగానే పిలిచాను కదా, నాకెళ్ళి చూడడమో లేకపోతే ఏంటి అని మాట్లాడడమో లేకపోతే ఏంటి అని చెప్పడమో జరగాలి. అవునా? ఇంట్లో మీ పిల్లలైనా ఒకవేళ పిలిచినప్పుడు పలకకపోతే, చూడకపోతే, రెస్పాండ్ ఇవ్వకపోతే ఏమైంది? ఆ పిలుపు నిరర్థకమవుతుంది, వ్యర్థమవుతుంది. అవునా? నేను పిలువబడిన వారికి నమ్మదగిన దేవుడు అనగానే మీకు చాలా సంతోషం అనిపించుండొచ్చు. ఎందుకని? మనమంతా పిలువబడ్డాం కాబట్టి దేవుని దగ్గరికి వచ్చాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన దేవుని సన్నిధిలో దేవుడు మనల్ని పిలిచాడు, పేరు పెట్టి మనల్ని ఒక్కొక్కరిని పేరు పెట్టి పిలిచాడు. కాబట్టి మనం ప్రభు సన్నిధికి వచ్చాం. ప్రభు మందిరంలో ఈ రోజున ఈ సమయాన ఆయన సన్నిధిలో వాక్యం వింటున్నాం. మంచిదే, పిలువబడిన వారే, అందులో సందేహమే లేదు. నేను అంటాను, పిలువబడడం వెంటనే అనగా పిలిచిన వెంటనే పలకకపోతే, పిలిచిన వెంటనే స్పందించకపోతే, పిలిచిన వెంటనే మన వైపు చూడకపోతే, పిలిచిన వెంటనే వారి యొక్క స్పందన తెలియకపోతే పిలువబడినట్ట నేను అంటాను, కాదు అని. ఎందుకు అంటానంటే, అది కూడా బైబిల్లోనే ఒక మాట రాయబడింది, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు అందుకు అంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిలువబడిన వారినే. మరి పిలిచిన దేవునిలో ఆయన పిలుపుకు తగ్గట్టుగా మాట వింటున్నామా? ఆయన పిలుపుకు తగ్గట్టుగా, ఆయన మాటకు తగ్గట్టుగా స్పందిస్తున్నామా? ఆయన మాటకు తగ్గట్టుగా విధేయత చూపుతున్నామా? ఆయన మాటకు తగ్గట్టుగా, ఆయన పిలుపుకు తగ్గట్టుగా జీవిస్తున్నామా? ఒక్కసారి ఆలోచించుదాం. పిలువబడిన వారు అనేకులు, కానీ ఏర్పరచబడిన వారు కొందరే. ఆ కొందరులో ఎవరంటే, పిలిచిన వారిలో ఎవరెవరైతే విధేయత చూపుతారో, ఎవరెవరైతే దేవుని మాట వింటారో, ఎవరెవరైతే దేవునికి స్పందిస్తారో, ఎవరెవరైతే దేవుని పిలుపుకు తగినట్లుగా నడుచుకోవాలని ముందుకెళ్తారో, అటువంటి వారికి నా దేవుడు నమ్మకమైన దేవుడు. హల్లెలూయా. లోకమంతా అటువంటి వారిని విడిచిపెట్టినా, లేదా ఈ లోకములో ఉన్నవారంతా విడిచిపెట్టినా, నా అన్నవారందరూ విడిచిపెట్టినా, యేసయ్య విడిచిపెట్టాడు అలాంటి వారిని. యేసయ్య వదిలిపెట్టాడు అలాంటి వారిని. ఎందుకంటే పిలువబడిన తర్వాత ఆ పిలుపుకు లోబడి జీవిస్తున్నారు గనక, ఆ మాటకు లోబడి బ్రతుకుతున్నారు గనక, ఆ మాటలకు తగ్గ స్పందన నీలో ఉంది గనక, ఆ మాటకు తగినట్లుగా నువ్వు నడుచుకుంటున్నావు గనక, అటువంటి వారి విషయాలలో ఆయన నమ్మదగిన దేవుడు. ఏ కార్యమైనా చేస్తాడు, ఎంతటి కార్యమైనా చేస్తాడు. ఏ పనులు ఆయన విజయం ఇస్తాడు. అటువంటి పిలుపును అందుకున్నావా? విశ్వాసులు అంటే అంత విశ్వాసం
నేను అంటాను అలా అనుకోవడం కూడా పొరపాటని.